everyone, ఎలా ఉన్నారు అందరూ? Hope you're doing good and welcome to my channel. సో ఈరోజు నేను అమెజాన్ హౌల్ అయితే చేస్తున్నాను. నేనైతే అమెజాన్ నుంచి కొన్ని థింగ్స్ ఆర్డర్ చేశాను. సో అదైతే నాకు పార్సిల్ వచ్చింది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా చూద్దామా ఏం ఆర్డర్ చేశాను. నేనైతే ఇది ప్రైమ్తో ఆర్డర్ చేశాను. నాకు తెలియనే లేదు నేను ఆర్డర్ చేసేటప్పుడు అది ప్రైమ్తో చేస్తున్నానని. యాక్చువల్లీ వాటిలో కొన్ని ఐటమ్స్ అయితే నేను క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాను. బట్ బై ద టైం నేను పొద్దున్న లేచేసరికి నాకు ఆర్డర్ వచ్చేసిందనమాట. సో ఇందులో ఏంటంటే నేను నా బేబీకి ప్లే ఐటమ్సే ఆర్డర్ చేశాను మోస్ట్లీ. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఏమేమి తీసుకున్నానో అని డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను. నా బేబీ ఇప్పుడు 1 year old అనమాట. సో తనకి ఆడుకోవడానికి సెన్సరీ ఐటమ్స్ లాగా ఇంకా కొన్ని నేర్పించడానికి ఎడ్యుకేటరీ ఐటమ్స్ లాగా ఆర్డర్ అయితే చేశాను. అండ్ ఇదేంటో సపరేట్గా ప్యాక్ చేసి ఇచ్చాడు. షూస్ ఓకే, ఇవి నేను వాడికి ఇంట్లో లేదంటే లైక్ జస్ట్ వాకింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయని నేను ఈ షూస్ ఆర్డర్ చేశాను అనమాట. దీనికైతే నాకు సోల్ బాగా నచ్చింది. పైన ఏమో సాఫ్ట్గా సాక్స్లా వచ్చింది, వెనకాలేమో సోల్ రబ్బర్ది ఇచ్చాడు. వాటర్లో కూడా మనం యూజ్ చేసుకునేలా అనమాట. మేము ఉండే ప్లేస్లో అయితే ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. సో దీస్ విల్ బి ద పర్ఫెక్ట్ వన్స్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి జియోమెట్రిక్ సార్టర్స్ అనమాట. అంటే ఇదంతా మొత్తం వుడ్తో ఇచ్చాడు అండ్ పీసెస్ కూడా బాగానే పెద్దగానే ఉన్నాయి. నేను లాస్ట్ టైం టీము నుంచి ఒకటి ఆర్డర్ చేశాను, కానీ అదేంటంటే చాలా చిన్నగా ఉండేవాడు, నోట్లో పెట్టేసుకునేవాడు. అందుకని నేను ఇంకా అవి రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. దీని ప్రైస్ కొద్దిగా ఎక్కువే, బట్ బాగుంది ఆడుకోవడానికి. అంటే ఇందులో కలర్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, ఇంకా మీకు నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే వాళ్ళకి కలర్స్ ఇంకా షేప్స్ నేర్పించడానికి గురించి నేను తీసుకున్నాను. ఇది మొత్తం అంతా వాడు వుడ్తోనే ఇచ్చాడు. చాలా బాగుంది. ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ బాగా స్ట్రాంగ్గా కూడా ఉంది. అండ్ దీంతోపాటు ఏదో ఒక పాంఫ్లెట్లో కూడా ఇచ్చాడు. అందులో వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెంట్ షేప్స్తో మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ చేయొచ్చని. అండ్ అందులో మనం ఏమేం వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయో అదంతా ఇందులో డీటెయిల్గా ఇచ్చాడనమాట. సో మనమైతే ఈ షేప్స్ నుంచి ఒక షేప్ అయితే చేసి చూద్దాం. అసలు ఇదేదో సింపుల్గా ఉంది కదా, క్రిస్మస్ ట్రీ చేద్దాము. సో జస్ట్ అవన్నీ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పేర్చుకుంటూ వెళ్ళిపోతే వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్ అయితే మనం చేసేసాము. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేబీస్ గురించి ఫ్లాష్ కార్డ్స్ అనమాట. మొత్తానికి ఓపెన్ అయింది. ఇప్పుడు లోపలైతే ఏముందో చూద్దాము. ఇందులో మొత్తం 12 థీమ్స్ ఇంకా 224 కార్డ్స్ అయితే ఉంటాయని నేను చూసాను. సో ఇదేమో మన మెయిన్ పార్ట్ కార్డ్ రీడర్ అనమాట. ఇదేంటంటే మనకి చార్జబుల్, బ్యాటరీస్ ఏం అవసరం లేదు, చిన్న ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చాడు. ఇవేమో మనకి కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ అనమాట. సో ఒక ఫ్లాష్ కార్డ్ అయితే మనం ఇన్సర్ట్ చేసి చూద్దాం అసలు మ్యాటర్ ఏంటో దాన్ని. ఇదేంటంటే ఛార్జింగ్ వైర్తో వచ్చింది. అది మనకు ఒక ప్లస్ పాయింట్. మన బ్యాటరీస్ అయితే వేసుకునే అవసరం లేదు, జస్ట్ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కార్డ్స్కి వచ్చేసి పక్కన ఒక బార్ కోడ్లా ఇచ్చాడు. ఐ థింక్ అది వచ్చేసి మన కార్డ్ రీడర్లో అయితే రీడ్ అవుతుంది. మనమైతే ఫస్ట్ ఒక కార్డ్ ట్రై చేసి చూద్దాము. నేను స్టార్టింగ్లో చార్జ్ చేయవలసిన అవసరం ఉంటుంది అనుకున్నాను, బట్ అవసరం లేదు. ఒక కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి చూద్దాం. పర్లేదు, వర్డ్స్ అన్నీ కూడా బాగానే అర్థమవుతున్నాయి. ఇందులో ఏంటంటే మనకు ఒక రిపీట్ ఆప్షన్ కూడా ఉంది. నేను ఇది నెక్స్ట్ డే చూసాను. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ ఒక రిపీట్ బటన్ ఇచ్చాడు అండ్ ఈ బటన్ వచ్చేసి మనకి కొన్ని రైమ్స్లా ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇదే బటన్ వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ గురించి కూడా. అండ్ ఇది వచ్చేసి పవర్ ఆఫ్ బటన్ అనమాట. అండ్ ఇదేమో ఛార్జింగ్కి మన పోర్ట్ ఇచ్చాడు. సో అదండి దీని గురించి. దీన్ని అయితే ఇంకా ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఐటమ్కి అయితే మూవ్ అయిపోదాం. ఇవి వచ్చేసి నేను ప్లేయింగ్ బ్లాక్స్ అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం 60 బ్లాక్స్ సెట్ అనమాట. జస్ట్ బేసిక్ బ్లాక్స్, అసలు తను ఆడతాడో లేదో అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. దీంతో మనం మళ్ళీ కలర్స్ ఇంకా నెంబర్స్ కూడా వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట.
సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. వీడియో నచ్చితే కనుక లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలకి మర్చిపోద్దండి. నా వీడియోస్ అసలు తెలుగు వాళ్ళు చూస్తున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. మీరు కనుక తెలుగు వారు అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.